అందరికీ నమస్కారములు। ఈరోజు మనం ఛందస్సులో భాగంగా ఉపజాతి పద్యాల గురించి తెలుసుకుందాం। మీకు తెలుసు ఇంతకుముందు ఛందస్సులు చెప్పుకున్నాం। పద్యాలు ప్రధానంగా మూడు రకాలు, ఒకటి వృత్త పద్యాలు, రెండోది జాతి పద్యాలు, మూడోది ఉపజాతి పద్యాలు। వృత్త పద్యాలు చెప్పుకున్నాం కదా, ఉత్పలమాల, చెంపకమాల, మత్తేబం, శార్దూలం, ఇవి వృత్త పద్యాలు। నెక్స్ట్ జాతి పద్యాలు, కందం, తర్బోజ, ద్విపద, మధ్యాకర, ఇవన్నీ కూడా జాతి పద్యాలు। మూడోది ఉపజాతి పద్యాలు। ఉపజాతి పద్యాలకు వచ్చేది ఏంటి? ఆట వెలది, తేట గీతి, సీసము, ఇలాంటివి। ఈరోజు మనం ఉపజాతి పద్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి తెలుసుకుందాం। మొదటగా మనం ఉపజాతి పద్యాల గురించి తెలుసుకోవాలంటే మనకు ఇంద్రగణాలు, సూర్యగణాల గురించి అవగాహన ఉండాలి। ఏవి ఇంద్రగణాలు, ఏవి సూర్యగణాలు అని తెలిస్తే మీకు అవి ఈజీగా వస్తాయి। ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది, కానీ మళ్ళొక్కసారి నేను వీటిని చెప్పడం జరుగుతుంది, గమనించండి। మనకు ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2। ఇంద్రగణాలు ఏవి అంటే నల, నగ, సల, భ, ర, త। ఇవి మూడేమో 4 అక్షర గణాలు, ఇవి మూడేమో 3 అక్షర గణాలు, నల, నగ, సల, భరత। సూర్యగణాలేమో 2, నగనం, గలం లేదా హగనం అని అంటాం। నల అంటే నగనం మీది లఘువు, నగనం అంటే 3 లఘువులు, లా అంటే లఘువు। నగ అంటే నా అంటే నగనం అంటే 3 లఘువులు, ఇక్కడ గా అన్నాడు కాబట్టి గా అంటే గురువు, అంటే 3 లఘువులు గురువు కలిస్తే నగనం। సగనం, సల అన్నాడు, స అంటే సగనం, సగనం పైన లఘువు అని అర్థం। సగనం అంటే లఘువు, లఘువు, గురువు కలిస్తే సగనం, దానికి పైన లఘువు అంటే లఘువు, అంటే 2 లఘువులు, గురువు, లఘువు కలిస్తే సల। నెక్స్ట్ భగనం, రగనం, తగనం, ఇవి 3 అక్షర గణాలలో మనం చెప్పుకున్నాం। భగనం ఆది గురువు, రగనం మధ్య లఘువు, తగనం అంత్య లఘువు। ఇలా నల, నగ, సల, భరత అనే ఈ గణాలు మీకు ఖచ్చితంగా నోటికి రావాలి। తర్వాత ఇంకొకటి నగనం। నగనం అంటే చెప్పుకున్నాం 3 లఘువులు నగనం। హగనం అంటే గురువు, లఘువు, 2 అక్షరాల గణాలు, అవి కూడా అప్పుడు మనం చెప్పుకున్నాం, గురువు, లఘువు, హగనం। ఇవి ఇంద్రగణాలు, సూర్యగణాలు। ఇవి వచ్చినట్లయితే మనకు ఆట వెలది, తేట గీతి, సీసం, ఇవి మనకు సులభంగా వచ్చేస్తాయి। అయితే వీటిని మీకు సులభంగా గుర్తుంచుకోవడం కోసమని ఒక 2 వాక్యాలు తయారు చేశాను। ఆ 2 వాక్యాలు మీరు అప్పుడప్పుడు అనుకున్నా కూడా మీకు ఏవి ఇంద్రగణాలు, ఏవి సూర్యగణాలు అనేటివి తెలిసిపోతాయి। ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను। ఏంటిది అది అంటే, ఇంద్ర, సూర్య ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ। ఇంద్ర ఏమంటున్నాడంటే, నల్గొండలో నగల వ్యాపారం చాలా బాగుందని భరత్ అన్నాడు అని అంటున్నాడు। భరత్ చెప్తున్నాడు, ఆడవాళ్ళకి నగలంటే ఇష్టం ఉంటాయి కదా, అందుకోసమని భార్య నగలు కొనాలని అన్నది అంటే అప్పుడు ఈయన అంటున్నాడు, నల్గొండలో నగల వ్యాపారం చాలా బాగుందని భరత్ అన్నాడు అంటున్నాడు। అంటే ఇక్కడ చూడండి, నల్గొండ అన్నప్పుడు నల, నగల వ్యాపారం అన్నప్పుడు నగ, సాల అన్నప్పుడు సల, భారత్। అంటే ఈ వాక్యం ఒక్కటి గుర్తుంచుకున్నారు అనుకోండి, నల్గొండలో నగల వ్యాపారం చాలా బాగుందని భరత్ అన్నాడు అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఇందులో ఇంద్ర అని అన్నాం, ఇక్కడ ఇంద్ర అంటే ఇంద్రగణాలు అని గుర్తుపెట్టుకోండి। ఇంకా నల, నగ, సల, భరత అనేటువంటి ఇంద్రగణాలు మీకు వాక్యంలో వచ్చేసినాయి। మరి ఇంద్ర అన్నట్టు దానికి సమాధానం చెప్తున్నా, ఏం సమాధానం చెప్తున్నామంటే, సూర్య ఎక్కడ వద్దు, నగరంలో హారం కొందాం। నగరం అంటే నానే గణం, హారం అన్నప్పుడు హానే గణం, ఇక్కడ సూర్య వచ్చింది కాబట్టి సూర్య గణాలు, నా, హ। ఇట్లా ఈ 2 వాక్యాలు మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు ఏవి ఇంద్రగణాలు, ఏవి సూర్యగణాలు అనేది తెలిసిపోతుంది। గుర్తుపెట్టుకుంటారు కదా, సరే। ఇప్పుడు మనం ఉపజాతి పద్యాలలో ఒకటైనటువంటి తేట గీతి పద్యం గురించి తెలుసుకుందాం। తేటగీతి పద్యం, ఈ తేటగీతి పద్యం అని గుర్తించాలి అంటే మనకు ఫస్ట్ ఇది ఒకటి రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్। ఇది వచ్చినట్లయితే మీకు
ఘన విభజన చేయడం సులభమవుతుంది. అది తేట గీత ఆట వెళ్దా తెలుసుకోవడం కూడా సులభమవుతుంది. ఏంటిది ఇది అంటే సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేట గీతి. మళ్ళొకసారి సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేట గీతి అని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, మీకు తేట గీతిలో ఏవి సూర్యగణాలు వస్తాయి, ఎన్ని ఇంద్రగణాలు వస్తాయి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎట్లనో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి. దీన్ని మనం ఫస్ట్ ఘన విభజన చేసుకోవాలి. ఘన విభజన అంటే తెలుసు కదా, లఘువు గురువులని గుర్తించుకోవాలి. గుర్తించుదాం. బా ఇది హ్రస్వాక్షరం కాబట్టి లఘువు లఘువు లఘువు. త్వనా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇది గురువు ఎందుకంటే ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు. ఇది లఘువు, దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఎత్తున దీర్ఘం గురువు. ఇది లఘువు, ఇది గురువు, లఘువు, గురువు, లఘువు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఇక్కడ బాకు రావస్తుంది కదా, దీని ముందున్న అక్షరం గురువు కావచ్చు కదా అని అంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది మీకు. ఏంటిది ఈ పదం భూదేవి ఇక్కడికి కట్ అవుతుంది, బ్రహ్మ అనేది వేరే పదం, ఆ పదానికి ఈ పదానికి సంబంధం లేదు కాబట్టి దీని ముందున్న అక్షరం గురువు కాదు, లఘువు మాత్రమే అవుతుంది. ఇక్కడ మాత్రం బ్రహ్మ అన్నప్పుడు దీన్ని కలిపి చదువుతున్నాం. ఈ రెండు అక్షరాలు కలిపితే ఒక పదమైంది కాబట్టి సంబంధం ఉంది కాబట్టి ఈ వస్తున్నటువంటి ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఇది కాదు. తేడా అర్థమైందిగా. గురువు లఘువు ఇలా ఘన విభజన చేశాం. ఇప్పుడు లఘువు గురువులు గుర్తించుకున్న తర్వాత మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇక్కడ ఏమంటుండు, సూర్యుడు ఒక్కడు అంటున్నాడు. సూర్యుడు అంటే సూర్యగణం, ఒక్కడు అంటే ఒకటి. అంటే తేట గీతిలో వచ్చేటువంటిది ఏంటిది అంటే సూర్యగణం ఒకటి, సూర్యగణం ఒకటి. నెక్స్ట్ సురరాజులిద్దరు అంటున్నాడు. సురరాజులు, సురులు అంటే దేవతలు, రాజు సురరాజు అంటే దేవతలకు రాజు. ఎవరు? ఇంద్రుడు. ఇక్కడ ఇంద్రుడు, ఇంద్రగణాలు ఇద్దరు అంటే రెండు, అంటే సూర్యగణం ఒకటి, ఇంద్రగణాలు రెండు. నెక్స్ట్ దినకర ద్వయంబు అంటుండు. దినకరుడు అంటే ప్రతిరోజు ఉదయించాడు. దినకరుడు అంటే ఎవరు? సూర్యుడు. ద్వయంబు అన్నాడు. ద్వయం అంటే రెండు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమొస్తాయి? సూర్యగణాలు రెండు. ఇప్పుడు చూడండి తేట గీతలో ఏ గణాలు వస్తాయంటే ఫస్ట్ మొదట ఒక సూర్యగణం, తర్వాత రెండు ఇంద్రగణాలు, తర్వాత రెండు సూర్యగణాలు పద్యంలో వస్తాయి. అలా వచ్చినట్లయితే అది తేట గీతి పద్యం అని మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు చూద్దాం, ఎట్లనో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఇవి తెలిసి ఉండాలి. ఇంతకుముందు చెప్పాను ఏవి ఇంద్రగణాలు, ఏవి సూర్యగణాలు. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ది సూర్యగణం రావాలి కాబట్టి సూర్యగణం వరకు కట్ చేసుకోవాలి, విభజన చేసుకోవాలి. ఎక్కడి వరకు చూసి సూర్యగణం అవుతుంది? లఘువు లఘువు లఘువు. అంటే ఇక్కడ చూడండి 3 లఘువులు కలిసిన గణం ఏంటిది? నగణం. ఇదే గణం సూర్యగణం. కాబట్టి ఇప్పుడు చూడండి 3 లఘువుల వరకు ఒక గణం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక గీత గీసుకోవాలి. నగణం. ఇదే గణం నగణం. నా అనేది ఏ గణం? సూర్యగణం. సూర్యగణం ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఇంద్రగణములు రెండు అన్నాడు. సూర్యరాజులు ఇద్దరు అంటే ఇంద్రగణాలు ఎన్ని రావాలి? రెండు రావాలి. ఇవి ఇంద్రగణాలను చూసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడ గురువు గురువు లఘువు ఉంది. మరి ఇంద్రగణాలలో గురువు గురువు లఘువు ఉందా? ఇక్కడ ఉంది. కాబట్టి గురువు గురువు లఘువు వరకు ఒక గణం. నెక్స్ట్ మళ్ళీ కూడా ఏమన్నాడు? ఇంద్రగణమే రావాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా చూడండి గురువు గురువు లఘువు. ఇది కూడా ఇంద్రగణం. ఇంద్రగణంలో ఏంటిది? తగణం. కాబట్టి త, ఇది త. ఏ గణం ఇది? ఇంద్ర. ఇది కూడా ఇంద్రగణం. ఇప్పుడు 2 ఇంద్రగణాలు వచ్చాయా? నెక్స్ట్ మళ్ళా దినకర ద్వయంబు అన్నాడు. అంటే మళ్ళీ సూర్యగణాలు ద్వయం 2 రావాలి. సూర్యగణాలు వచ్చినాయి చూద్దాం. గురువు లఘువు. ఇప్పుడు ఇక్కడ చూడండి గురువు లఘువు కలిస్తే ఏంటిది? హగణం. అది సూర్యగణమే కదా. కాబట్టి గురువు లఘువు. ఇది హగణం.
మళ్ళీ గురువు లఘువు, ఇది కూడా హగనం. ఇవి రెండు కూడా ఏ గణాలు? సూర్య గణాలు. అంటే చూడండి, సూర్యగణం ఫస్ట్ ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ప్రతి పాదంలో ఇదే రకంగా వస్తాయి. అలా వస్తే అది తేటగీతి పద్యం అని మనం గుర్తుపెట్టాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఏం లేదు, గణాలు లఘువు గురువులు గుర్తించుకోవాలి. గుర్తించుకున్న తర్వాత ఒక రెండింటిని మనం చేసి చూసినట్లయితే ఫస్ట్ సూర్యగణాలు వస్తున్నాయా వరుసగా, లేకపోతే ఇంద్రగణాలు వస్తున్నాయా ఎట్లా అని చూసి దాన్ని బట్టి మనం ఈ సూత్రం ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూద్దాం, ఇంకో లైన్ కూడా చూద్దాం. సమరమున నుండి తిరుగక చచ్చు కంటే. ఇప్పుడు దీన్ని కూడా మనం గణాలు చేసుకోవాలి. ఫస్ట్ లఘువు గురువులు గుర్తించుకుందాం. సా మా రా ఇవన్నీ ఏమైతాయి? లఘువులు. ము లఘువు, నా లఘువు, సున్నా ఉంది కాబట్టి గురువు, డి లఘువు, తి లఘువు, లఘువు లఘువు లఘువు, ఇక్కడ ఒత్తు వచ్చింది కాబట్టి గురువు లఘువు, గురువు లఘువు. ఇప్పుడు చూద్దాం, సూర్యుడు ఒక్కడు అంటే ఫస్ట్ ఒక సూర్యగణం రావాలి. వచ్చిందా? గురువు లఘువు 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 సూర్యగణం కాబట్టి ఇక్కడికి ఒకటి. నెక్స్ట్ రెండు ఇంద్రగణాలు రావాలి. ఇక లఘువు లఘువు గురువు ఉందా? లఘువు లఘువు గురువు లేదు, కానీ లఘువు లఘువు గురువు లఘువు ఉంది. లఘువు లఘువు గురువు లఘువు ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంద్రగణం ఇక్కడికే తీసుకుంటా అంటే లఘువు లఘువు గురువు అనే గణం మనకు లేదు ఇంద్రగణాలల్లో. కాబట్టి దాన్ని నెక్స్ట్ 4 అక్షరాల గణాలకు చూసుకోవాలి. 4 అక్షరాల గణాలలో ఇది ఉంది, లఘువు లఘువు గురువు లఘువు. నెక్స్ట్ లఘువు 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 ఇంద్రగణాలలో ఉందా? చూడండి, ఉంది 4. కాబట్టి లఘువు 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 లఘువు. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఒక సూర్యగణం వచ్చేసింది, ఇది ఒక ఇంద్రగణం వచ్చింది, ఇక్కడ ఒక ఇంద్రగణం వచ్చేసింది. మిగిలిన చూద్దాం. ఇప్పుడు 2 ఇంద్రగణాలని ఒక సూర్యగణం అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? గురువు లఘువు, గురువు లఘువు హగనం, గురువు లఘువు హగనం. ఇవి సూర్యగణాలు హగనం, ఇవి 2 సూర్యగణాలు వచ్చేసినాయా? ఇది ఒకటి సూర్యగణం, ఇవి 2 ఇంద్రగణాలు, ఇది ఒకటి, ఇవి 2 సూర్యగణాలు. అట్లా అంటే ఇచ్చినటువంటి పద్యంలో వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చినట్లయితే అది ఖచ్చితంగా తేటగీతి పద్యం అని మనం గుర్తుపట్టుకోవాలి. మిగిలినటువంటి 2 లైన్లు ఉన్నాయి చూడండి, ఈ 2 లైన్లని మీరు ప్రయత్నం చేస్తారా? గణ విభజన చేయడం ప్రయత్నం చేయండి. మరి ఈ తేటగీతి పద్యానికి కూడా లక్షణాలు ఉంటాయి కదా. ఇప్పుడు వృత్త పద్యానికి కూడా లక్షణాలు ఉన్నట్టు ఈ తేటగీతి పద్యానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే, ఒకటి ఫస్ట్ ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు అంటే ఏ పద్యమైనా కూడా తేటగీతి పద్యం 4 వరుసలు ఉంటుంది. ఇప్పుడు 4 వరుసలు ఉందా లేదా? 1 2 3 4 ఉంటుంది. తర్వాత ఇందులో ఇంకొక లక్షణం ఏంటిది? ఇందులో ఏ ఏ గణాలు వస్తున్నాయో రెండో లక్షణం. ఏ ఏ గణాలు వస్తున్నాయి? ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఇందులో వరుసగా వస్తాయి. సూర్యగణం 1, ఇంద్రగణాలు 2, సూర్యగణాలు 2 వరుసగా వస్తాయి. తర్వాత ఇందులో ప్రాస నియమం అనేది ఉండదు. ప్రాస నియమం అంటే, ప్రాస అంటే ఏంది? పాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. మరి ఈ ప్రాస నియమం అంటే ఏంది? ఇక్కడ ఏ అక్షరం వచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. వచ్చిందా? ఇప్పుడు వృత్త పద్యాలు అయితే ఖచ్చితంగా 2వ అక్షరం ఏమొచ్చిందో మిగిలిన లైన్లో కూడా 2వ అక్షరం అదే హల్లుకు సంబంధించింది వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రాలే. ఇక్కడ లు వచ్చింది, ఇక్కడ మా వచ్చింది, ఇక్కడ లా వచ్చింది, ఇక్కడ నా వచ్చింది. అంటే ప్రాస నియమం అనేది ఉపజాతి పద్యాలలో ఉండదు. మరి యతి ఉంటుందా అంటే యతి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దీని లక్షణం ఎట్లా అంటే, చూడండి దీనిలో యతి మైత్రి దేనికి చెందుతుందంటే, యతి అని దేన్ని అంటాం? పాదంలోని మొదటి అక్షరాన్ని యతి అని అంటాం. మరి ఇందులో దేనికి మైత్రి కుదురుతుందంటే, ఈ 5 గణాలలో 4వ గణంలో మొదటి అక్షరానికి యతి మైత్రి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ బాగుంది, 1 2 3, ఇది 4వ గణం. ఈ 4వ గణంలో కూడా ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ బాగానే వచ్చింది, ఇక్కడ కూడా బాగానే వచ్చింది. అంటే యతి మైత్రి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకో దాంట్లో చూద్దాం.
సమరంలో సా అనేది యతి. 1 2 3 4 4 అక్షరం కాడ మరి ఇక్కడ ఏమొచ్చింది? జా అనేది వచ్చింది. మరి ఇక్కడ సాస్తే ఇక్కడ కూడా సానే రావాలి కదా అనే డౌట్ వస్తుంది. అయితే కొన్ని యతి మైత్రి స్థానాలు అనేటివి ఉంటాయి, యతి మైత్రి అక్షరాలు ఉంటాయి. కొన్ని అక్షరాలకు కొన్ని మైత్రి అనేది ఉంటుంది. ఏ అక్షరాలకు ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, చ ఛ జ ఝ ష ష స. ఈ అక్షరాలలో ఇప్పుడు మొదట ఈ అక్షరం వచ్చిందనుకోండి, ఈ అక్షరాల్లో దీనికి ఏ అక్షరమైనా కూడా మైత్రి ఉండొచ్చు. అంటే చ ఉండొచ్చు, జ ఉండొచ్చు, ష ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ మొదటి అక్షరం చ ఉన్నా ఇంట్లో ఏదైనా ఉండొచ్చు, షా ఉందనుకోండి ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఏమున్నది ఇక్కడ? సా ఉంది. మరి ఇక్కడ ఏమొచ్చింది? జా వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, సా ఉంది, ఇక్కడ ఏమొచ్చింది? జా అనేది వచ్చింది. అంటే జా ఉంది అంటే ఇందులో ఏదైనా ఉండొచ్చు. కాబట్టి దీని ప్రకారం చూస్తే అక్కడ మనకి అది యతి స్థానం అవుతుంది. ఇంకో లక్షణం చూద్దాం. బలికి బొంకక నిజమున బరువు కంటే. ఇక్కడ బా 1 2 3 4 ఇగో ఇక్కడ బా వచ్చేసింది చూడండి, అంటే ఇది మైత్రి స్థానం. నెక్స్ట్ ఇక్కడ మా ఉంది, 1 2 3 4 ఇక్కడ మా, అంటే పాదంలోని 4వ గణంలో మొదటి అక్షరం యతి మైత్రి స్థానం అవుతుంది. ఇవి ఈ పద్యానికి ఉన్నటువంటి లక్షణాలు. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ మైత్రి కుదరనప్పుడు ప్రాసయతి చెల్లుతుంది. ప్రాసయతి అంటే ఇక్కడ లా వచ్చింది అనుకోండి, తర్వాత దీని తర్వాత ఉన్నటువంటి అక్షరం కూడా లా వస్తుంది. అంటే ఇక్కడ ప్రాస కదా ఇది, ఈ ప్రాసలో ఉన్నటువంటి అక్షరం దీని తర్వాత ఉన్నటువంటి అక్షరం సేమ్ కూడా వచ్చేటట్టుగా కూడా మనకి పద్యంలో లక్షణం ఉంటుంది. అయితే ఇదన్నా యతి మైత్రి స్థానం ఉంటుంది. ఈ యతి మైత్రి స్థానం కుదరడం లేదు, ఇక్కడ వచ్చిందే ఇక్కడ మైత్రి రావడం లేదు అనుకున్నప్పుడు ఇందులో ఇక్కడ రెండవ అక్షరానికి ఇక్కడ దీని తర్వాత రెండవ అక్షరాన్ని తీసుకోవాలి, ఇది కుదరనప్పుడు. అది ఈ పద్యంకు ఉన్నటువంటి మరొక లక్షణం. ప్రాస నియమం లేదు కానీ ప్రాస యతి మాత్రం చెల్లుతుంది. తేటగీతి పద్యం యొక్క లక్షణాలు: 4 పాదాలు ఉంటాయి వరుసగా, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి స్థానం ఉంటుంది. ప్రాస యతి కూడా చెల్లుతుంది కానీ ప్రాస నియమం అనేది మాత్రం ఉండదు. ఇవి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.